ఎప్పుడూ టీమిండియాపై పడి ఏడవటం కొందరికి అలవాటు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో టీమిండియాకు ఫేవరెట్గా వేదికలున్నాయని రచ్చ నడిపించారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లోనూ భారత జట్టుకు అనుకూలంగానే సూపర్ 8 డ్రా తీశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎక్కువగా టీమిండియాను టార్గెట్ చేస్తున్నారు. దీంతో టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తెలివి ఉన్న వాళ్లెవరో భారత్పై ఆరోపణలు గుప్పించరని ఫైర్ అయ్యాడు. భారత్ ఉన్న గ్రూప్లోని సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా ఓడిపోతుందని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించాడు. టీ20 వరల్డ్ కప్లో భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలన్నాడు. ఆతిథ్య జట్టుగా శ్రీలంక తన మ్యాచ్లన్నీ లంకలోనే ఆడాల్సి ఉంటుందన్నాడు. పాకిస్తాన్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడదు కదా అన్నాడు. పాకిస్తాన్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అందుకే భారత్ను మరో గ్రూప్లో వేశారన్నాడు. పాక్, శ్రీలంకను మాత్రం ఒకే గ్రూప్లో సెట్ చేశారన్నాడు. భారత్ సొంత గడ్డపై ఆడేందుకు ఒక గ్రూప్లో ఉంచారని, పాక్, లంకను మరో గ్రూప్లో ఉంచక తప్పని పరిస్థితి వచ్చిందన్నాడు. పాక్, శ్రీలంకను ఒక గ్రూప్లో, భారత్ను మరో గ్రూప్లో కాకుండా ఇంకా ఎలా విభజన చేస్తారన్నాడు. భారత జట్టుకి ఐసీసీ కూడా అనుకూలంగా ఉందనడం సరికాదన్నాడు. నిజంగా భారత్కు ఐసీసీ అనుకూలమైతే భారత్ ఉన్న గ్రూప్లోని సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఎందుకు ఉంటాయన్నాడు. అయితే లీగ్ దశలో జింబాబ్వే టాపర్గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు కదా అన్నాడు. ఇప్పుడు టీమిండియాకు అంత ఈజీగా ఏమీ లేదన్నాడు. సూపర్ 8 దశలో గట్టి పోటీనే ఉంటుందన్నాడు. గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు సూపర్ 8లో అడ్వాంటేజ్ ఏమీ లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. టాప్లో నిలిచిన జట్లన్నీ ఒకే గ్రూప్లో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఆకాశ్ చోప్రా స్పందించాడు. టాప్ ప్లేస్లో నిలిచిన జట్లన్నీ ఒకే గ్రూప్లో ఉండటం ఇదే తొలిసారి కాదన్నాడు. 2007, 2009, 2010, 2012 ప్రపంచ కప్లలో కూడా అలాగే జరిగిందన్నాడు. అందుకే భారత్కు ఐసీసీ అనుకూలంగా వ్యవహరించిందనడంలో వాస్తవం లేదన్నాడు. అయినా ఛాంపియన్గా నిలవాలనుకున్న జట్టు ఏ జట్టుపైనైనా సత్తా చాటాలి. ఒక్కో జట్టును తొక్కుకుంటూ వెళ్లి ఫైనల్లో విక్టరీ కొట్టాలి. అంతేకాని ఒక గ్రూప్లో వీక్ జట్లున్నాయి, మరో గ్రూప్లో బలమైన జట్లున్నాయని వాదించకూడదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఛాంపియన్గా నిలవాలని బరిలో దిగిన జట్టు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఆట మీదే ఫోకస్ చేయాలంటున్నారు. ఎదురుపడిన జట్లన్నింటినీ ఓడిస్తేనే విశ్వ కిరీటం దక్కుతుందంటున్నారు.